ఇక తెలుగు రాష్ట్రాల పోస్టల్ శాఖ డివైడ్ అయింది. తెలంగాణ పోస్టల్ సర్కిల్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, మనోజ్ సిన్హా రాష్ట్ర పోస్టల్ సర్కిల్ ను ప్రారంభించారు. ప్రస్తుతం రవీంద్ర భారతిలో వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. पार्लियामेंट्री अफेयर्स मिनिस्ट्री के नाते मैं तो इवन अदरवाइज आल्सो एज ए कोलीग आई ऑलवेज ट्राई टू सपोर्ट हिम इन ऑल द एंडिवर्स he takes it. Now I also suggest him that he should also think about maternity leave, paternity leave for the male people. I am not saying it jocularly, they need to be there at home to serve the wife. We have been serving the family for years together, for some time. If both goes on leave for 26 days, there will be a problem, then government will go on leave. But what I am saying is, there has to be some consideration for this. మిత్రులారా, ఇవాళ ఈ శుభ సందర్భంలో ఆహ్లాదకర వాతావరణంలో మనందరం కలిసి తెలంగాణ పోస్టల్ సర్కిల్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించడం చాలా సంతోషం. దానికోసం మన కేంద్ర మంత్రి శ్రీ మనోజ్ సిన్హా గారు నాకు చెప్పారు, నేను హైదరాబాద్ వస్తాను, మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పని. నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. నేను దత్తాత్రేయ గారు మాడుకొని కోజికోడ్లో ఉన్నాం మేము, క్యాలికట్లో, కేరళలో. అక్కడి నుంచి నేరుగా రాత్రి బయలుదేరి వచ్చి ఉదయాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు భౌతికంగా విడిపోయినా మానసికంగా మనం అందరం ఒకటే. ఎందుకంటే అందరం తెలుగు వాళ్ళమే. ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడ తిరిగాము. రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉండాల్సి ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కలిసి కలహించుకునే దానికన్నా విడిపోయి సహకరించుకోవడం అన్నా. ఇంతకు ముందేమో కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడేమో విడిపోతే ఇద్దరికి సుఖం అని చెప్పని మనకు అర్థమవుతుంది. ఆ దిశలో ఇది వాస్తవం అనే విషయాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. దీన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఉంది, చంద్రబాబు నాయుడు గారి పైన, తెలంగాణ ముఖ్యమంత్రి పైన ఉంది, శ్రీ చంద్రశేఖరరావు గారి పైన. అందుకని సమస్యలను పెద్దవి చేసుకోకుండా వాటిని మాట్లాడుకొని పరిష్కరించుకొని సోదర భావంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయడం చాలా అవసరం. తద్వారా మనం ఏదైతే లక్ష్యం కోసం చిన్న రాష్ట్రాలుగా ఏర్పడాలని నిర్ణయించుకున్నామో నిర్ణయించడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఈ ప్రాంతంపై దృష్టి ఎక్కువగా ఉంటుంది, అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయనే ఉద్దేశంతో మనం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ దిశలోనే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కేంద్రం పూర్తి చేస్తుంది. నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇందాక మనోజ్ సిన్హా చెప్పినట్టుగా every issue mentioned in the reorganization act will be taken to its logical conclusion. No doubt about it, nothing to worry about it. Certain issues may take time. It's not that much simple, just you divide the state and everything is done. ऐसा होता नहीं. इवन फैमिली सेपरेशन में भी प्रॉब्लम आता है, कभी कभी उसको सॉल्व करने में भी समय लगता है. तो इसलिए हम लोग पूरा प्रयास कर रहे हैं. केंद्र में प्रधानमंत्री जी भी चाह रहे हैं जो विभाजन हुआ उत्तराखंड का, झारखंड का, नहीं तो हमारा छत्तीसगढ़ का, उसमें बहुत समय लगा है समस्याओं का समाधान करने के लिए. मगर जिस तेजी से सरकार काम कर रहे हैं, तेजी से हम काम कर रहे हैं. कुछ विषय ऐसा है, कुछ विषय लीगल डिस्प्यूट है, कुछ विषय आपस में दोनों स्टेट का मतभेद है, और कुछ विषय के बारे में अधिकारियों के बीच में जो मीटिंग में एक मत नहीं हो पाया, इसलिए पूरा प्रयास हो जाए. मित्रों, आज इस शुभ अवसर पर एक अच्छा निर्णय लिया सरकार ने, मनोज जी ने. तेलंगाना पोस्टल सर्किल अलग होगा, तेलंगाना BSNL अलग होगा, आंध्रा पोस्टल सर्किल अलग होगा, आंध्रा BSNL अलग होगा. ये सब अलग होने के बाद भी हम सब एक है. अलग भाषा, अलग वेश, फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विषय. We are all one people, we are one country. We may be different states for administrative convenience, for developmental purpose. At the end of the day, we are all Bharatiyas, we are all Indians, we are children of the same mother. So this feeling has to be there among us, because 69 years after independence, if you start quarreling this area, that area, you set on fire this bus and that bus, what happened recently in Karnataka and Tamil Nadu, is not a good thing for democracy. It is not a good sign for a healthy democracy. So let us keep that spirit in mind and move forward. Both states should work in competition, in a sportive competition, and should develop. Friends, today, this year marks the introduction of 250th year of introduction of regular postal system in India by Lord Clive in 1766.
I'm just going into history because it's a historic occasion today. But it was not before the Post Office Act 1854 that it was organized on an All India basis. The Post Office Act came in 1854. Last year, 2015, was the 200-year anniversary of famous British novelist Anthony Trollope between 1815 to 1882. But in India, his brainchild is more famous than his novels. He conceived the red-colored letter box in 1852. He worked as a postal surveyor in Ireland. ఈ భారతదేశంలో ఇవాళ పోస్టల్ విభాగానికి గుర్తుగా ఉండేట చిహ్నం ఆ ఎర్ర తపాలా పెట్టే అయితే ఉందో బాక్స్ అయితే ఉందో అది కనిపెట్టింది అతను. అందుకని ఇవాళ మనం ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాం. నాకు ఎర్ర తపాలా ఈ డబ్బాను చూస్తే ఒక విషయం గుర్తొస్తుంది. నాకు చిన్నప్పుడు మా ఊరు నెల్లూరు, అదేమో చెన్నైకి దగ్గర. ఆ చెన్నై వాళ్ళందరూ హిందీ వ్యతిరేక ఆందోళన చేస్తుంటే మేము కూడా వ్యతిరేక ఆందోళన పాల్గొన్నాం. అందరం కూడా వ్యతిరేక ఆందోళనలో పాల్గొని ఏంటంటే ఆందోళన అంటే ఆ రోజు ఏంది బడియా కొట్టడం నెంబర్ 1, అది కదా అందరికి కావాల్సిన పని, సెలవు అని. కొంతమంది తెలిసి కొడతారు, కొంతమంది తెలవక అందరూ ఎగ్గొడుతున్నారు కాబట్టి మనం కూడా ఎగ్గొడదాం అని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంటారు. మేమంతా బయటకు వచ్చాం. ఏంటంటే हम सब लोग अभी मनोज जी को भी समझ में आना चाहिए, इसलिए मैं हिंदी में बताऊंगा. उस समय हिंदी विरोध आंदोलन चल रहे थे. मेरा गांव नेल्लूर है, चेन्नई के बगल में है, तमिलनाडु में तो एंटी हिंदी विरोध आंदोलन चला. उसका प्रभाव नेल्लूर के ऊपर भी था, आंध्र के ऊपर भी थे कुछ मात्रा में. तो हम लोग स्ट्राइक किया, बाहर आया. तो हिंदी विरोध करना है तो हिंदी तो है ही नहीं नेल्लूर में कहीं. अब पूछा हम लोगों ने करना क्या, जिसका विरोध करना है तो कुछ होना चाहिए. तो किसी ने आके कहा सर 2 जगह पे हिंदी है. पूछा उनसे, कहा भाई? उन्होंने कहा एक पोस्ट ऑफिस में होगा और एक रेलवे स्टेशन में होगा. हम बच्चे लोग पोस्ट ऑफिस गए और रेलवे स्टेशन गए. वहां जो हिंदी था डाक घर लिखते, उसके ऊपर तार लगाया. बाद में जब 1993 में मैं दिल्ली पहुंच गया भारतीय जनता पार्टी का अखिल भारत महामंत्री के नाते, तब मुझे समझ में आया मैंने हिंदी डब्बे के ऊपर तार नहीं लगाया, मेरा चेहरे के ऊपर तार लगाया. ऐसा मुझे समझ में आया. कारण क्या है, इस देश में हिंदी के बिना हिंदुस्तान में आगे बढ़ना संभव नहीं है. हिंदी हमारा राष्ट्रभाषा है. तो बाद में मैं दिल्ली पहुंच गया 1993, बहुत उम्र हो गया तब तक. तो मैं पत्रकारों से बात करते करते और मित्रों से बात करते करते थोड़ा टूटी फूटी हिंदी सीख लिया और हिंदी बोलना शुरू किया. उस समय मैं उत्तर भारत में जब जाता हूँ हिंदी बोलता हूँ, लोग आनंद होता है. भाई दक्षिण भारतीय है, कोई ग्रामेटिकल मिस्टेक करे तो भी पुंलिंग और स्त्रीलिंग के बीच में भी पड़े लोग स्वीकार करते, तालियां बजाते, भाई दक्षिण से आया व्यक्ति हिंदी बोल रहा है. मेरा कहना इतना है, भाषा के संदर्भ में हर एक व्यक्ति को पहले अपना मातृभाषा सीखना चाहिए. Everyone should learn his mother tongue. I always tell the people, కన్న తల్లి జన్మభూమి మాతృభాష మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. फर्स्ट थिंग यू मस्ट लर्न योर मदर टंग. वो हिंदी हो, तमिल हो, कन्नड़ा हो, मलयाली हो, मराठी हो, అస్సామీ हो, पंजाबी हो, తెలుగు हो. భాష తల్లి గర్భం నుంచి భాషను నేర్చుకోవాలి. కన్న తల్లి అమ్మను గుర్తుపెట్టుకోవాలి. అమ్మను మర్చిపోయినాడు మనిషే కాదు. 2 జన్మభూమిని గుర్తుపెట్టుకోవాలా. పుట్టిన ఊరిని ఎవడో మర్చిపోకూడదు. పుట్టి పెరిగి తిరిగి అరిగి కరిగి ఆ ఊరిని మర్చిపోకూడదు. 3వది మాతృ గర్భం నుంచి మాతృభాషని మర్చిపోకూడదు. 4వది మనం పుట్టిన ఈ దేశాన్ని, ఈ హాసేతు హిమాచల పర్యంతాన్ని మనమంతా ఒక దేశ భారతీయులని చెప్పుకునే గర్వించే దేశాన్ని గుర్తుపెట్టుకోవాలా. భాష విషయంలో సమస్య అంతా ఏంటంటే మనం ఇంగ్లీష్